అమ్మ నా కంత్రి, నా వేలుతో నా కన్నే పొడుస్తావా? రేయ్ వేసేయండి రండి. ఎవరిని కాల్చిపోయి ఎవరిని కాల్చారా? ఆ భరత్ గారు వాడి ఫేస్ మార్చుకుని మన జనార్దన్ ఫేస్ లో వచ్చాడు. వాడిని కాల్చిపోయి వీడిని కాల్చారు. ఎంత పొరపాటు చేశారా? నమస్కారం. వార్తల్లోని ముఖ్యాంశాలు. భరత్ హాస్పిటల్లో ఫేస్ రిమూవ్ చేసుకుంటుండగా రాయుడు హెచ్చరికతో అతని మనిషి భరత్ ను కాల్చబోయి జనార్దన్ ని కాల్చి చంపాడు. ఆ కేసు ఇప్పుడు కోర్టులో ఉంది. తీర్పు ఎలా వెలువడుతుందో ఇప్పుడు చూద్దాం. ఆన్లైన్లో మంత్రి కేఎం రాయుడు, క్రిమినల్ పీఎం భరత్ కేసును చూసిన జడ్జి గారు ఆందోళనతో ఆలోచనలో పడిపోయారు. లాయర్స్ ఏం చేయాలో అర్థం కాక ఆలోచించసాగారు. భరత్ ను సమర్థిస్తూ భారతదేశంలో నలుమూలల నుండి ప్రజలు భరత్ ను శిక్షించవద్దని కోర్టుకి ఎస్ఎంఎస్లు పంపుతున్నారు. జడ్జి గారు భరత్ బయోడేటా, సాక్ష్యాధారాలు క్షుణ్ణంగా పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చి భరత్ చేసింది చాలా పెద్ద నేరమే అయినా అతను రాజ్యాంగాన్ని సవరించి భారత చట్టాలు నిర్మించి భారత్ లాను ఏర్పాటు చేసి ప్రతిపక్షాల చేత ప్రజల చేత మెప్పు పొందారు. అతను ప్రవేశపెట్టిన భారత్ లా సెక్షన్ ప్రకారం ఇక మీదట అలా ప్రవర్తించకూడదని అతన్ని హెచ్చరిస్తూ 6 నెలలు శిక్ష విధించారు. మాజీ ప్రధాని వి ధర్మారావు, యంగ్ ప్రధాని వి జనార్దన్ చావులకు కారకులైన మంత్రి కేఎం రాయుడు గారికి భారత్ లా ప్రకారం కఠిన కారాగార శిక్ష విధించారు. ఎన్నికల కమిషన్ కు ఎన్నికలు నిర్వహించవలసిందిగా నోటిఫికేషన్ జారీ చేశారు. సార్, కొత్త భారత చట్టాల ప్రకారం ఈ దేశంలో 2 జాతీయ పార్టీలు ఉండాలి కదా? అవును సార్, ఇప్పుడున్న పార్టీల్లో ఏ 2 పార్టీలు జాతీయ పార్టీలుగా గుర్తించారు? మేం గుర్తించడం కాదు, ఆ నిర్ణయాన్ని ప్రజలకే అప్పగించాం. అదే ప్రజలు ఇప్పుడు ఎస్ఎంఎస్ల ద్వారా స్వరాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ వారి యొక్క ఆమోదాన్ని తెలిపారు. ఇట్ మీన్స్ యు ఆర్ రెస్పెక్టింగ్ ది పీపుల్స్ ఒపీనియన్. ప్రజలే కదా పాలకులు. ప్రజాభిప్రాయం ప్రకారం స్వరాజ్య పార్టీని, హిందుస్థాన్ పీపుల్స్ పార్టీని జాతీయ పార్టీలుగా గుర్తిస్తూ ఎన్నికలు జరపడానికి ఓటర్లకు పాస్వర్డ్స్ జారీ చేస్తాం. ఇస్కా మతలబ్ హై కి మతదాతా కిసి భీ నెట్ సెంటర్ సే ఓట్ డాల్ సక్తే హై క్యా? అంతేకాదు, ఓటు ఉన్న వ్యక్తి దేశ విదేశాల్లో ఎక్కడ ఉన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ప్రతి ఒక్క ఓటరుకు 13 నెంబర్లు గల సీక్రెట్ కోడ్ పంపబడుతుంది. ఆ పాస్వర్డ్ ఉపయోగించి ఎవరు ఓటు వారు మాత్రమే వేసుకునే వీలుంటుంది. నెట్ కనెక్షన్ లేని వాళ్ళు తమ దగ్గరలో ఉన్న ఈ సేవా కేంద్రానికి వెళ్ళి ఫ్రీగా ఓటేసే సదుపాయాన్ని కల్పించాం. ముఖ్య గమనిక, ఓటును వినియోగించుకోని వారికి 1000 రూపాయలు జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయబడినవి. సార్, ఎన్నికల ప్రచారాన్ని మీడియా వారికి పరిమితం చేశారు కదా? ఎస్. మేడం, ఓట్లు వేయడానికి ఎలక్షన్ పాస్వర్డ్స్ వచ్చాయి. మీ ఆయన పిలవండి. మా ఆయన ఇంట్లో లేరండి. అయితే మీ ఎలక్షన్ పాస్వర్డ్ తీసుకోండి. దీని మీద సంతకం పెట్టండి. మరి మా ఆయనది? ఎవరు ఓటర్ పాస్వర్డ్ వాళ్లే తీసుకోవాలి. మీకు ఇవ్వడం కుదరదు. ఇది ఎలక్షన్ కమిషనర్ వారి ఆదేశం. అన్న రాజన్న, కొత్త చట్ట ప్రకారం ఓట్లు వచ్చి మనకు పైసలు దొరకకుండా చేసే, తాగుళ్ళు లేకుండా చేసే, రికింగులు లేకుండా చేసే ఏం చేసి బతకాలన్నా మనం? అరే, బ్రతకడం గురించి తర్వాత ఆలోచిద్దాం పై. ముందు ఓటేసి వద్దాం పదండి, లేకపోతే 1000 రూపాయలు జరిమానా పడుద్ది. రండి 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 రండి. ఇప్పుడు జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 537 స్థానాలకు గాను హిందుస్థాన్ పీపుల్స్ పార్టీ వారు 421 స్థానాలు గెలుచుకున్నారు. హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! హిందుస్థాన్ పీపుల్స్ పార్టీకి జిందాబాద్! భారత్ మహాన్ భారత్ కి జై! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! భారత్ జిందాబాద్! హార్దిక కంగ్రాచులేషన్స్ భరత్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. థ్యాంక్ యూ రా. మీ అందరి సపోర్ట్ ఈ విజయానికి కారణరా. కంగ్రాచులేషన్స్ భరత్. ఈ విజయంలో నీకు కూడా భాగం స్ఫూర్తి. థ్యాంక్స్. ఏంటి థ్యాంక్స్ తోనే సరిపెడతావా? వాట్ ఈస్ యువర్ నేమ్? స్ఫూర్తి. చూడమ్మా, ఈ విజయంలో నీకు భాగం ఉందన్నాడు నా కొడుకు. వాడి తండ్రిగా వాడి జీవితంలో కూడా నీకు భాగం ఇస్తున్నాను. ఆ మాలివమ్మా, తీసుకో, మార్చుకోండి. ఈ చిత్రం ద్వారా మేము కొన్ని రాజకీయ సూచనలు మేము ముందుంచాం. అట్టి సూచనలను ఆచరణలో పెట్టగలరని, ఆధునిక మార్పులకు అనుగుణంగా మన భారతదేశాన్ని భారత్ మహాన్ గా తీర్చిదిద్దగలరని కోరుకుంటున్నాం. జై హింద్. గప్పుడే
మీ నాన్న తిరిగి మళ్ళీ సమాజంలో కాలు మోపగలడు, లేదంటే జీవితాంతం ఆ జైల్లోనే ఉండిపోతారా. అయినా నీ కోసం, మీ నాన్నగారి కోసం కాకపోయినా మా కోసం, నవభారత నిర్మాణం కోసం పాటుపడాలిరా. అవునరా భరత్, నువ్వు నూతన